మనుషులు పుడతారు, చనిపోతారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్నే పణంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని మృత్యుంజీవులు అని అంటారు. కోటాను కోట్ల జనంలో కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారుంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓసారి స్మరించుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. 1947 ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. మన ఇండియాకు స్వాతంత్ర్యం తెచ్చుకోవటానికి ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగు జాతి స్వాతంత్ర్య సమరయోధుల్లో మొదటి వ్యక్తి. కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో 1806 నవంబర్ 24వ తేదీన జన్మించారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847 సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబావుట ఎగురవేశారు. సుమారు 3000 మందికి పైగా బ్రిటిష్ పాలకులని చంపినట్టు చరిత్ర కథనం. అయితే నమ్మక ద్రోహం వల్ల బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాంక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసినట్టు చరిత్ర కథనం. అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని, మళ్లీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచినట్టు చరిత్ర చెప్తోంది. సుదీర్ఘకాలం పాటు సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. అంతకు దశాబ్ద కాలం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. ఆయన 170వ వర్ధంతి సందర్భంగా 2017లో ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేసిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటం అనగానే తెలుగువారి మదిలో మెదిలే పేరు అల్లూరి సీతారామరాజు. జూలై 1897 భీమునిపట్నంలో జన్మించారు. అల్లూరి ఫ్యామిలీ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు. బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం 1921 సంవత్సరంలో దేశయాటన చేశారు. కోల్కతా వరకు నడిచి పర్యటించారు. 1922 రంపలో తిరుగుబాటు బావుట ఎగురవేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగిలించి వారితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు. చివరికి పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. 1924 మే 7వ తేదీన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు రంపా తిరుగుబాటు నాయకుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి చేతిలో హతమయ్యాడు. కేఎల్పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు. బెంగాల్ విప్లవకారుల నుంచి ప్రేరణ పొందిన అతను బ్రిటిష్ వారి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటానికి రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. 1986లో అల్లూరి సీతారామరాజు స్మారక స్టాంపుని ఇండియా పోస్ట్ విడుదల చేసింది. పింగళి వెంకయ్య భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఈయన 1906 నుంచి 1922 వరకు వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు. వందే మాతరం, హోం రూల్ ఉద్యమంలో తన గొంతుక వినిపించారు. జూలై 4, 1963 విజయవాడలో పింగళి గారు మరణించారు. ఆయన మరణానంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేశారు. 2011లో భారతరత్న అవార్డు లభించింది. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేర్చారు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోక చక్రం వచ్చి చేరింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర బ్యాంకు పునాది వేసిన బహుముఖ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లోని అప్పటి కృష్ణా జిల్లా గుండుగొలను గ్రామంలో 1880 నవంబర్ 24న జన్మించిన సీతారామయ్య భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు. భోగరాజు 1901లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీ, సిఎం డిగ్రీలు తీసుకున్నారు. విద్యాభ్యాసం చేసిన వెంటనే భోగరాజు సీతారామయ్య మచిలీపట్నం వెళ్లి వైద్యుడిగా ప్రాక్టీస్ చేయటం ప్రారంభించాడు. బెంగాల్ విభజన దేశమంతటా నిరసన అలల్ని పంపినప్పుడు భోగరాజుతో సహా మచిలీపట్నం నాయకులు పత్రికా మాధ్యమం ద్వారా ఉపన్యాసాలు, హరికథలు నిర్వహించడం ద్వారా
ప్రజల జాతీయ భావాలను మేల్కొల్పటానికి తీవ్రంగా కృషి చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య 1959 డిసెంబర్ 17న మరణించారు. దుర్గాభాయ్ దేశ్ముఖ్ స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు దుర్గాభాయ్ దేశ్ముఖ్. పేరు పొందిన స్వాతంత్ర్య సమరయోధురాలే కాకుండా ఒక సామాజిక కార్యకర్త కూడా. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జూలై 15, 1909న కృష్ణవేణమ్మ రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. 10 సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యం సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, 1942లో ఎల్ఎల్బి పూర్తి చేశారు. న్యాయశాస్త్రం చదివి మద్రాసులో హైకోర్టు వద్ద ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆమె రాజకీయ నాయకురాలు కూడా. భారత రాజ్యాంగ సభ, భారతదేశం ప్రణాళికా సంఘం సభ్యురాలు. దుర్గాబాయి చిన్నప్పటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ల వయసులోనే ఆమె విరాళాలను సేకరించి గాంధీజీకి అందజేశారు. మహాత్ముని సూచన మేరకు ఏమాత్రం ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందజేశారు. చైతన్య సేవా స్రవంతిగా అందరి నోట కీర్తించబడ్డ దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాద్లో పరమపదించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. అతను దూరదృష్టి గల నాయకుడు, సమర్థుడైన నిర్వాహకుడు. ఆయన డైనమిక్ పర్సనాలిటీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రఖ్యాత జర్నలిస్టుగా పత్రికా స్వాతంత్ర్యానికి పాటుపడిన ఆయన గ్రామీణ ప్రజల అభివృద్ధికి కీలకమైన సంస్కరణలు చేపట్టారు. 1907లో సూరత్ విభజన తర్వాత టంగుటూరి కాంగ్రెస్ కు చురుకైన అనుచరుడిగా మారారు. మహాత్మా గాంధీ ప్రేరణతో న్యాయవాదిగా తన వృత్తిని త్యజించి పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1921 అక్టోబర్ 29న స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. ఆయన ప్రచురణకు వర్కింగ్ ఎడిటర్ గా కూడా ఉన్నారు. 1936లో స్వరాజ్య మూతపడింది.